నీరసంగా ఉండారా? లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి ఎగిరి తైతక్కలాడమంటావా? మో అవతల రావతికి పెళ్లి శుభులు జరుగుతా ఉంటాయి. లేసి హుసారుగా అడవడు చేయకుండా అంటే దిగాలుగా కూర్చుంటే ఎట్టా? అమ్మే, ఎవరిదో పెళ్లికి మనం అడవుడు చేసేదేంటి? ఓరి నా పిచ్చిన ఆయన, ఆ రేవతికి పెళ్లి అయిపోయిందనుకో, మావకి నాకు లైన్ క్లియర్ అయిపోతుంది చెప్పాను కదా. ఎవరో అడ్డం తప్పుకుంటే నీకు పెళ్ళయ్యేదేందమ్మే? అమ్మే, నువ్వేం చెప్పినావా? నీ మావకు నీ మీద ప్రేమను నిరూపించి పెళ్లి చేసుకుంటానని శపథం చేసి కదా నువ్వు వచ్చినావా? నాయనా, అప్పుడేదట చెప్పినాను కదా అని అదే మాట పట్టుకుని ఊగులాడుతుంటావా ఏంది? మరి ఎట్టా అనుకోవాలో అది కూడా నువ్వే చెప్పు. ఎట్టగొట్ట నా మావతో నాకు పెళ్లి జరిగేది కావాలా. అందుకు నా అమ్మ నాయనగా మీరిద్దరూ నాకు సపోర్ట్ చేస్తారా లేదా? రోజు చూసుకునే మొక్కలు ఎన్ని తూర్లు చూసుకుంటారు గాని నా మొక్కను చూసి చెప్పండి. అట్ట ఎర్ర మొక్కలు వేసుకుని చూసేది కాదు, చెప్పండి అప్పా. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వు చెప్పు. అన్ని పనులు మీ మీద వేసుకొని ఎట్టగొట్టి సంబంధం ఖాయం చేసి రేవతికి పెళ్లి చేసేయాలా. ఆ తరువాత మీ మావతో ఈ చేతులతో పెళ్లి చేయాలా, అంతే కదా? అది లెక్క. ఏ అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమంటారా? మనం మనిషికో ఏ అబద్ధాలు ఆడేసైనా రేవతికి సంబంధం కుదిరేట్టుగా చెయ్యాలంతే. చెయ్యాలంతే. అట్టా చేస్తే నా ప్రాణం నిలవదు రోహిణి. నిన్ను నీ గూఢంగా గాఢంగా ప్రేమిస్తున్నా రోహిణి. నా గతి ఏం గాను? ఎట్టాగైనా సరే ఈ సంబంధాన్ని కుదరనీయకుండా ఆపి తీర్తా రేవతిని.